విజయవాడ మాచవరంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. విజయవాడ ఇప్పటికే వణికిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న ఘటనతో మరింత భయాందోళనలకు గురవుతోంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు వరదలు, ఆపై విరిగి పడుతున్న కొండ చర్యలు. వారం క్రితం మొగల్రాజుపురంలో కొండ చర్యలు విరిగిపడి 6 ప్రాణాలు కోల్పోయారు. నగరాన్ని వరద వీడడంతో విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే తాజా ఘటనతో బెజవాడ మళ్లీ ఉలిక్కి పడింది. తాజాగా విజయవాడ మాచవరంలో మళ్లీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఆ విరిగిపడిన కొండ చర్యల కింద ఇంకా ఎవరన్నా ఉన్నారా అన్న సమాచారం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారు అన్నది కూడా పూర్తిగా సమాచారం తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే ఒకరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు, ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మాచవరంలో జరిగిన ఈ తాజా ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివకుమార్, ఒకరు ప్రాణాలు కోల్పోయారు, ముగ్గురు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మరి ఏంటి పరిస్థితి? ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఎంతమంది బాధితులు ఉన్నట్టుగా తెలుస్తోంది? కొండ చర్యలు విరిగిపడిన ఆ ప్రాంతంలోని దృశ్యాలను మనం చూస్తున్నాము. ఒక ఇంటి మీద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు, ముగ్గురు ఆసుపత్రిలో చేరారు. అయితే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు శివకుమార్? మొగల్రాజుపురం కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటన మరో ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం మాచవరం పిఎస్ లిమిట్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగినటువంటి ప్రదేశంలో ఈ యొక్క ఘటన ఎలా జరిగిందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ముగ్గురు కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉండగా ఘటన జరిగిందని చెప్పని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. మనకు విజువల్స్లో కనపడుతున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో ఇది కొండ ప్రాంతాన్ని ఆనుకొని లోపల కొండలో నుంచి వచ్చినటువంటి చెట్టు. ఆ చెట్టును కొట్టే క్రమంలో ఇక్కడ ఒక్కసారిగా ల్యాండ్ స్లైడింగ్ జరగడంతో ఆ ల్యాండ్ స్లైడింగ్లోనే ఇక్కడ ఒక వ్యక్తి మృతి చెందగా మరో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యే వారిని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రాము అనే వ్యక్తిగా అయితే పోలీసులు నిర్ధారించారు. సంఘటన జరగడానికి గల కారణాల మీద కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా కొండలు మొత్తం కూడా వానలకు తడిసి ముద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాళ్ళు విరిగి పడుతున్నాయని చెప్పని అధికారులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ఈ కొండ ప్రాంతాన్ని ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పైనుంచి కూడా ఒక్కసారిగా కొండరాళ్ళు విరిగి పడటంతో కింద పనిచేస్తున్నటువంటి ముగ్గురు కార్మికులు కూడా ఈ కొండరాళ్ళలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఓ ముఠా మేస్త్రి మాత్రం ఇక్కడే స్పాట్లోనే చనిపోయారు. 2 కార్మికులు మాత్రం స్వల్ప గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంటికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రహరీ గోడ కూడా ఈ యొక్క రాళ్ళు విరిగిపడటంతో ఏ విధంగా ధ్వంసమైందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ ఇంటికి సంబంధించినటువంటి ప్రహరీ కూడా పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక వ్యక్తి మృతి చెందగా 2 వ్యక్తులకైతే తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ ఘటన మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగానే ఈ కొండ ప్రాంతాలు మొత్తం కూడా తడిసి ముద్దయినాయి. ఈ నేపథ్యంలోనే ఆ కొండ ప్రాంతాలు నాని ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రస్తుతం భావిస్తూ ఉన్నారు.